అదే లడ్డు ఇష్యూ గురించి మాట్లాడుతున్నారు కదండి. లడ్డు ఇష్యూ గురించి మాట్లాడుతున్నప్పుడు సిబిఐ రిపోర్ట్ ఇచ్చారు కదండి. జగన్ గారు కూడా నిన్న మాట్లాడారు. ఇక్కడ ఇబ్రహీంపట్నం దగ్గర జోగు రమేష్ గారి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఆయన ఏమన్నారంటే, సిబిఐ రిపోర్ట్ ఇచ్చినప్పుడు కూడా మీరు ఎందుకు దాన్ని అంత పెద్ద ఇష్యూ చేస్తున్నారు అని జగన్ గారు చెప్పడం జరిగిందండి. అయితే తప్పు లేనప్పుడు తప్పు ఉంది అని అధికార పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు అక్కడ. అందులో నిజమైతే లేదండి. జగన్ గారు చెప్పినట్టుగా సిబిఐలో ఏదైతే రిపోర్ట్ వచ్చిందో దీంట్లో జంతు కొవ్వు కానీ, గొడ్డు మాంసం కానీ, అలాగే చేప ఆయిల్ కానీ ఇవేమీ కలలేదని ఆయన క్లియర్గా నిన్న మీడియాతో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. అయితే ఇంకొకటి కూడా జరిగింది. అంతకుముందు మన నాని గారు కూడా మాట్లాడారు. ఆయన కూడా చెప్పారు. అది ఏంటంటే ముందు అది వాళ్ళు సిబిఐ రిపోర్ట్ వాళ్ళు చెప్పింది ఏమంటే చెప్పండి. అంటే అదే ఇప్పుడు రసాయనాలతో కూడిందని మీరు అంటున్నారండి. అది అదే సిట్ వాళ్ళు అంటున్నారు మీరు. మరి వాళ్ళు సిబిఐలో మీరు ఎందుకంటే వాళ్ళు మరి రిపోర్ట్ ఎందుకు ఇచ్చారండి? అది మరి పవన్ కళ్యాణ్ గారు కూడా దాని గురించి మాట్లాడాడు ముందు మాట్లాడి ఆయన కూడా ఏం చెప్పారండి? పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, అది ఒరిజినలే అండి, దాంట్లో ఏం రసాయనాలు కలలేదని అన్నాడు ముందు. తర్వాత మళ్ళీ మొన్న ప్రెస్ మీట్ పెట్టారండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఇంకా బీజేపీ పార్టీ నుంచి బీజేపీ అధ్యక్షులు నలుగురు పెట్టినప్పుడు వాళ్ళు మళ్ళీ ఇది తప్పు ఉంది, అది ఇంకా రిపోర్ట్ ఇన్ఫర్మేషన్ రాలేదు అని వాళ్ళు అంటున్నారు. కాకపోతే ఇదేంటంటే ఇది ఒక రాజకీయం కోసం వాడుకుంటున్నారండి దీన్ని. వెంకటేశ్వర స్వామి గురించి కల్తీ అవ్వలేదండి లడ్డు. సిబిఐకి ఇప్పుడు ఇది సిబిఐ రిపోర్ట్ వల్ల లాభం వచ్చిందైతే వైసీపీకే అండి. ఇప్పుడు వాళ్ళు అల్లగొల్లాలు పడుతున్నారండి అధికార పార్టీ వాళ్ళు. ఎందుకంటే అది నిజం. మేము ఎందుకు దాన్ని ఇష్యూ చేసుకున్నాము, ఇప్పుడు మాకు చాలా ప్రాబ్లం ఫేస్ చేయవలసి వస్తుంది అని వాళ్ళు అనుకుంటున్నారండి. త్వరలో కూడా ఇది వస్తుంది, న్యూస్ చూస్తారు మీరు కూడా. మరి అంత లాభం వచ్చినప్పుడు వీళ్ళు అటాక్లు ఎందుకు చేశారు? అంటే నష్టం వచ్చిందని అటాక్ చేశారంటారా? అంబటి రాంబాబు ఇంటి మీద కానీ దాడులు జరిగినాయి కదా. అంటే వాళ్ళు ఏం చేద్దామంటే రాజకీయాన్ని వాళ్ళు వాడుకుంటున్నారండి. ఎందువల్ల అంటే దాన్ని ఏదో కొంత ఇష్యూ చేసి వాళ్ళని కొట్టి మనం మళ్ళీ అది కాదు అని మళ్ళీ అబద్ధాన్ని ఉన్నట్టుగా చెప్పే వ్యక్తి అధికార పార్టీ వాళ్ళు అబద్ధాన్ని నిజం చేస్తారు వాళ్ళు. అటువంటి ఏదండి అంబటి రామ్ గారు తిట్టడం మంచిది కాదు. కానీ ఆయన మళ్ళీ ఏం చెప్పాడండి, నేను తప్పు చేశాను అని ఆయన ముందు మళ్ళీ మీడియా దగ్గరికి వచ్చి నాది తప్పు జరిగిపోయింది, నోటు వల్ల నేను మాట్లాడాను, నా తప్పు అయిపోయిందండి అని క్షమాపణ అడిగాడు. అప్పుడు క్షమాపణ అడిగినప్పుడు కూడా వీళ్ళందరూ కలిసి మళ్ళీ దౌర్జన్యం చేయడం ఎంతవరకు న్యాయం అండి? అది అంటే ఈ వైసీపీ వాళ్ళు ఎవరో కూడా సపోర్ట్గా రాలేదు. దాడులు జరుగుతున్నప్పుడు అంటే కార్యకర్తలు సరిగా లేరంటారా వైసీపీ? కార్యకర్తలు లేకపోతాయండి. మొన్న మరి ఎందుకండి మొత్తం రోడ్లన్నీ బంద్ అయిపోయినాయి, బ్లాక్ అయిపోయినాయి. పోలీసు వాళ్ళు జగన్మోహన్ అంటే ఇప్పుడు మీరు మాట్లాడినప్పుడు అది ఏమిటి 2 గంటలకి వీళ్ళు వచ్చారండి. 5 గంటల వరకు అక్కడ వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మామూలుగా ఏదైతే ఆఫీస్ని పాడు చేశారు, అలాగే ఇల్లు అద్దాలు కార్లు ధ్వంసం చేశారు, ఫర్నిచర్ అంతా ధ్వంసం చేశారు. గుంటూరు ఎంపీ క్యాండిడేట్ ఉన్నాడు, పోటీ చేసిన క్యాండిడేట్, అట్లాగే గుంటూరు ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉంది. వీళ్ళంతా ఎందుకు రాలేదు దగ్గరలో ఉండి కూడా? అంటే ఉన్నారండి, ఇప్పుడు టైంకి రావాలి కదండి. ఇప్పుడు ఆ టైం జరిగిందండి. ఇప్పుడు జరిగినప్పుడు వాళ్ళు కూడా అవైలబుల్ ఉండాలి కదా. ఇప్పుడు జోగి రమేష్ గారు ఇంటి దగ్గర జరిగింది, ఆయన లేరు. ఆయన లేనప్పుడు ఏమైంది, ఆయన ఎక్కడికో వెళ్ళారు, కోర్టు ఇష్యూ గురించి వెళ్ళారు. అట్లా వీళ్ళు కూడా అవైలబుల్ లేకపోవచ్చు కదండి, రావడానికి టైం పట్టొచ్చు. ఇప్పుడు గొడవ ఇప్పుడు మీరు అంటున్నారు కదా ఎవరు రాలేదని. మరి ఇప్పుడు గొడవ జరిగిందండి. జరిగాక ఇప్పుడు మళ్ళీ ఈరోజు చూడండి, విశాఖపట్నం నుంచి మొత్తం ఒక 200 నుంచి 300 కార్లు వేసుకుని ఆయన కలవడానికి వచ్చారు. ఇప్పుడు విశాఖపట్నం ఉన్న కాపు జన ఎవరైతే ఉన్నారో కాపుకు సంబంధించినటువంటి ఉందండి. ఎందుకు లేదండి?
ఇప్పుడు జోకి రమేష్ గారికి రాలేదంటే అండి, ఇప్పుడు ఆయన వస్తారండి, ఎందుకు రారు? మరి నిన్న మీటింగ్ జరిగింది, నేను రాలేదండి, బీసీకి సంబంధించిన వాళ్ళు వచ్చారు కదా. ఇప్పుడు అది ఇబ్రహీంపట్నం ఆ కాన్స్టిట్యున్సీ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో మా పోటీ చేసినటువంటి ఆయన కూడా వచ్చారు, ఆయన కూడా వచ్చి పలకరించారు, మాట్లాడారు. అంటే ఈ గొడవను ఎలా చూస్తారు? అగ్రకులానికి బీసీలకి గొడవ కింద చూస్తారా? అంటే అది ఏంటంటే ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళు ఏం చేస్తారంటే కులంతో వాళ్ళు ఏంటంటే క్యాష్ చేసుకుందామని చూస్తారండి. అది అంటే ఇప్పుడు కాపుకులలో అబ్బాయిలు లేరనే అంబటి రాంబాబు కూతుర్లకి అందరినీ కమ్మల్ని ఇచ్చేసింది. అంటే కమ్మోలు చేశారంటే ఇప్పుడు అలా కదండి. ఇప్పుడు అలాగనుకుంటే మరి వంగవీటి రంగా గారు ఉన్నారు, ఆయన కమ్మాయిని పెళ్లి చేసుకోలేదండి. ఇప్పుడు అంటే లేదు అంటే అంటున్నారు కదా, అంటే ఇప్పుడు కాపులకి బీసీలకి ఏంటంటే వీళ్ళు గొడవ పెడదామని ఏంటంటే గొడవ పెట్టి ఒక ఆనందం పొందాలని అనుకున్నారు. ఇప్పుడు సైలెంట్గా ఉన్నారు, సైలెంట్గా ఉన్న ఆంధ్రప్రదేశ్ని ఇప్పుడు ఏం చేశారు? గొడవలకి ఏం చేశారా? ఇప్పుడు అల్లకొల్లోలం అయిపోతుందా? అన్ని పాడు చేస్తున్నారు. ఇప్పుడు ఎలా ఉంటుంది? రెవెంజ్ కింద ఉంది కదండి. ఇప్పుడు వీళ్ళు ఇంకొక కళ్ళు మూసుకుంటే ఇంకో 3 సంవత్సరాల్లో అధికారం అయిపోతుంది, మళ్ళీ వాళ్ళు వస్తారు, మళ్ళీ వాళ్ళు ఇలా చేస్తే ఇంకేంటి దానికి? ఇప్పుడు ఇంకా ఎక్కడ పోతున్నారు వీళ్ళు? అంతే ఉంది కదండి. ఇప్పుడు ఐక్యత ఎక్కువ ఉంటుందా ఉండదండి అసలు? కాపుల్లో ఉందండి ఐక్యత లేకుండా ఎందుకంటే మరి వైసీపీని మినిస్టర్ ఎందుకు చేశారండి? ఎక్కువ కొట్టుకుంటారని అంటూ ఉంటారు కదా. లేదండి, లేదు, అలాంటిది ఏం లేదండి. ఉన్న కమ్మల్లో అంటే రెడ్డిలో ఉన్నంత ఐకమత్యం కాపుల్లో ఉండదంటారు కదా. అంటే ఉండదంటే అది ఎలా అంటే ఇప్పుడు అంత స్టార్టింగ్లో ఎలా ఉండదంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏంటంటే అందరూ కాపులు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసేవారు. ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కనుమరుగైపోయే పరిస్థితి వచ్చేసిందండి ఏపీ. దానివల్ల ఏంటంటే ఇప్పుడు కాపులు అనేవాళ్ళు దేన్ని ఎంచుకుంటారు? మోస్ట్లీ ఇటు వైసీపీ అన్న తీసుకోవాలి, లేదంటే కాంగ్రెస్ లేదు కాబట్టి వైసీపీకే వాళ్ళు సపోర్ట్ చేస్తారు. పవన్ ఉన్నాడు కదా. పవన్ ఉన్నాడంటే పవన్ గారు ఏంటంటే ఆయన ఎలా అంటే ఇప్పుడు టీడీపీతో కలిసాడండి, ఒకవేళ తర్వాత మళ్ళీ ఏదైనా అయిందనుకో ఆయన మళ్ళీ ఒంటరిగా నేను పోటీ చేస్తానండి. అంటే ఇప్పుడు లాస్ట్ టైం చూడండి అలా పోటీ చేసాడు, ఓడిపోయాడు, ఇప్పుడు మళ్ళీ కలిశారు. అట్లా అంబటి గారు ఆ కూతురు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలి దీనిపైన అన్నది కదా, అంబటి గారి మీద దాడి చేసింది అన్నది. అంటే ఆ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంటే బాగుండేది అంటారా? పవన్ కళ్యాణ్ మాట్లాడితే బాగుండేదండి. ఎందుకంటే ఇప్పుడు ఆయన అంటూ ఉంటాడు, మీరు అందరూ ఏకం కాండి, కాపులు అందరూ ఏకం కాండి, మనం అందరూ ఏకంగా అయితే మనం మంచి అధికారంలోకి రాగలుగుతాం, ఇవన్నీ మాట్లాడుతుంటాడు. ఇప్పుడు ఆయన మాట్లాడాడు అనుకో ఆయన్ని ఒక ఇంప్రెషన్గా తీసుకునేవారండి ఏపీ ఆంధ్రప్రదేశ్. అయితే కాపుల కింద మరి అందరూ కాపులు అందరూ ఏకమైపోయారన్న ఫీలింగ్ రాదంటారా? మరి ఆయన అంటే న్యూట్రల్గా ఉంటాడు కదా, పవన్ కళ్యాణ్ అంటే కొంచెం అందరినీ కలుపుకుని పోయే టైం కాదండి ఆయన. ఎలా చెప్తారు మీరు? ఇప్పుడు కలుపుకుని పోయే అందరూ ఫ్యాన్స్ ఉంటారు కదా, అన్ని కులాల్లో ఆయన ఫ్యాన్స్ ఉంటారు. అన్ని కులాలు ఉంటారండి, ఉండరని నేను అనట్లేదు. ఇప్పుడు ఆయన ఏమంటాడు? ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఏమైనా అయిందనుకో, ఇప్పుడు టీడీపీ బీజేపీ మళ్ళీ 3 కాకుండా మళ్ళీ నేను ఒంటరిగా పోటీ చేస్తాను. అంబటి గారి కూతురు చాలా బాగా మాట్లాడింది, చాలా బాగా రిప్లై ఇచ్చింది, ఒక నాయకురాలు పుట్టింది ఈ గొడవ వల్ల అంటున్నారు. అంబటి కూతురు నిజంగా విన్నరా? ఆమె చాలా బాగా మాట్లాడుతుందండి. ప్రెస్ మీట్ ఈ రోజు కూడా పెట్టారు, నిన్న అంబటి గారి లాగా పెట్టారు. అంబటి గారి కన్నా అంబటి రాంబాబు గారి కన్నా ఈమె కూడా బాగా మాట్లాడుతుంది. అంబటి గారి కూతురికి ఇచ్చేస్తారంటారా? లేదండి, నెక్స్ట్ టైం అయితే అంబటి రాంబాబు గారికే ఇవ్వచ్చు 100%.